Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీన్ రివర్స్ అవుతోంది జాగ్రత్త. ఢిల్లీ రిపోర్ట్స్తో పవన్ అలర్ట్. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేసింది. పాలనలో పార్టీ పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. బీజేపీ కూటమిపై తమ పట్టు పెంచుతోంది. తాము అనుకున్న విధంగా పదవులు దక్కించుకుంటోంది. ఇక జనసేనలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పార్టీ సమీక్షలు కరువయ్యాయి. ఎమ్మెల్యేలపైన ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సన్నిహితులు పవన్ను అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలలో కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు. కూటమి 164 సీట్లు గెలవగా జనసేన పోటీ చేసిన 21 స్థానాలను దక్కించుకుంది. ఈ ఏడాది కాలంలో పవన్ పార్టీ ప్లేనరీలో మినహా పార్టీ బలోపేతం పైన ప్రత్యేకంగా సమయం కేటాయించలేదు. ఇక జనసేన నుంచి 3 కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. గోదావరి జిల్లాలతో సహా పోటీ చేసిన ప్రతి చోట జనసేనకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అయితే కొంతకాలంగా పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ఆరోపణలు వస్తున్నాయి. పవన్ వారిని నియంత్రించకపోతే భారీ నష్టం తప్పదని ఢిల్లీలోని సన్నిహితుల ద్వారా నివేదికలు అందినట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో పవన్ పార్టీలో దారి తప్పిన ఎమ్మెల్యేల తీరుపైన ఫోకస్ చేశారు. సర్వే చేయిస్తున్నారు. పూర్తి సమాచారం ఆధారంగా అవసరమైన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. పలు నియోజకవర్గాలలో అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాలలో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు కొందరిపైన వస్తున్న ఆరోపణలపై పవన్ సీరియస్గా ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో జనసేన ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలిపై పవన్ ప్రత్యేక సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో వారి కుటుంబ సభ్యుల జోక్యం, ఇసుక, మద్యం లావాదేవీలలో ప్రమేయం వంటి అంశాలపైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేలపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో పవన్ అలర్ట్ అయ్యారు. ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ 3వ వారంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశానికి పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలపైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో పవన్ ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకు సిద్ధమవుతారనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది.